30-30% డొమెస్టిక్ కన్జంప్షన్. సో కమర్షియల్ ఈజ్ ఆల్మోస్ట్ 65%. ఇంత ప్యానిక్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇంతమంది ఇక్కడ వచ్చి లైన్లో నిలబడి గ్యాస్ సిలిండర్ తీసుకుని అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారంట, మేము ఇన్ని రోజులు మా దగ్గర ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, హమాస్, హెజ్బుల్లా వీళ్ళందరూ మా లీడర్షిప్ అందరూ మా దగ్గర కూర్చున్నారు ఖతార్లో. తెలుసుంటే చాలా కాంట్రవర్షియల్ పాయింట్ అది. ఇరాన్ అదే అన్నారు, మీరు యుద్ధం మొదలు పెట్టారు, మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు ఆపాలి. రష్యా దగ్గర నుంచి ఒక 20% తీసుకుంటే మనకు చాలా కూల్గా ఉంటుంది. రష్యా స్పెషల్ రేట్ ఇస్తారు మనకి. క్రూడ్ ఆయిల్ మనం వెనిజువేలా నుంచి తెప్పించుకోవచ్చు. అంటే ఈ యుద్ధం ఎక్కడో ఆపాల్సి, ఒక పాజ్ బటన్ కొట్టాల్సిన టైం వచ్చేసి. సార్, ఈ కేఏ పాల్ గారు ఆయన వెళ్ళి యుద్ధాన్ని ఆపబోతున్నాను, నేను చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి, అంటే ఈ యుఎన్ కానీ WTO యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని నేను చేశాను అని చెప్పేసి సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. నేను అనుకుంటే ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఇది అనదర్ జోకర్ అంతే. ప్రెసిడెంట్ ట్రంప్కి తెలియదు ఎందుకు వార్లో దిగామని. అయిపోయింది కదా, ఆల్మోస్ట్ మేము గెలిచేసాం, మీకు తెలియదా అని అడిగారు. అక్కడ ఇరాన్ ఓడిపోవట్లేదు, మీరు గెలవట్లేదు. అది ఇరాన్ ఏమంటున్నారు, నేను చెప్పాను కదా, 10 సంవత్సరాలు కంటే 10 సంవత్సరాలు పోరాటం చేస్తాం. ఇరాన్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అఫ్ కోర్స్ ఆ రెజీమ్ ఈజ్ వెరీ బ్రూటల్ రెజీమ్. అదంతా మనం చెప్పొచ్చు. చాలా మందిని చంపారు, లక్షల మందిని చంపారు. వాళ్ళని ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి. కానీ హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఇవాళ తేదీ 12th March. ఆన్ వరల్డ్ పాలిటిక్స్ లెవెల్ అండ్ US ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు యుద్ధంలో పాల్గొంటున్నారు అని తెలుసుకుంటున్నాం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో. కానీ ఈ యుద్ధం తాలూకు ప్రభావం మన మీద ఏమైనా పడుతుందా అంటే మొన్నటి వరకు లేదు, కానీ ఇప్పుడు పడింది. అదే LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో పెంపు. ఆల్రెడీ పెద్ద పెద్ద ఇరానీ కేఫ్ల్లో, లేకపోతే హాస్టల్స్లో, ఈవెన్ తిరుపతిలో కూడా నిత్యానందనం చేసే ప్రాసెస్లో ఈ LPG గ్యాస్ కొరత వల్ల వస్తున్న ఇబ్బందుల్ని చాలామంది అడ్రస్ చేస్తున్నారు. అసలు ఈ ప్రస్తుతానికి ఈ యుద్ధం ఏ స్టేజ్లో ఉంది? మొన్నటి వరకు ఈ యుద్ధం అవసరమా అనే స్టేజ్ నుంచి ఇది ఇంకా కొనసాగుతుందా? కొనసాగుతుంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది? అవన్నీ తెలుసుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సురేష్ కొచ్చిటిల్ గారు మనతో ఉన్నారు. సార్తో ఈ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. సార్, హలో సురేష్ సార్, నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్, ఎవరన్నారో తెలియదు కానీ ప్రపంచ దేశాలకు చమురును అందించే రక్తనాళంతో పోల్చారు సార్. లైక్ స్మాల్ బ్లడ్ వెజిల్తో పోల్చారు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని. అలాంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నిర్జీవంగా ఉంది, కానీ అది కూడా యుద్ధ వాతావరణం వల్ల. కానీ అక్కడి నుంచి 2 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని పాస్ అయ్యి, అందులో ఒకటి ఆల్రెడీ ఇండియాకి కూడా రీచ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో పక్క చమురు లేదు, మనం రేట్లు పెంచుకోవాలి, LPG గ్యాస్ దానిపైన ధరలు పెరిగాయి, హాస్టల్స్లో, తిరుమలలో కూడా ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది దీనివల్ల అని చెప్పేసి రకరకాల ఊహాగానాలతో ఉన్నారు. అందులో ఎంతవరకు నిజమో తెలియదు, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి 2 ఫ్లాగ్ షిప్స్ని, ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ని పంపించడం ఏదైతే ఉందో, ఇది మన డెమోక్రటిక్ విన్నా, లేకపోతే ఇరాన్తో ఇంతకుముందు మనకున్న సత్సంబంధాల వల్ల ఇది పాసిబుల్ అయిందా సార్? దీంట్లో మహేష్, మెయిన్గా మన LPG ప్రొడక్షన్ గురించి నేర్చుకోవాలి సార్. చాలామందికి LPG ప్రొడక్షన్ ఎట్లా అవుతుందని ఒక ఐడియా లేదు సార్. మన దేశానికి కావాల్సిన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ చాలా ప్రెషర్లో సిలిండర్లు ఫిల్ చేస్తారు. అది దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే, మీరు పైప్ గ్యాస్ చూసుంటారు మీకు ఇంటికి వచ్చేది, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. అక్కడ లీకేజ్ అయినప్పుడు ఇట్ గోస్ టు హయ్యర్ లెవెల్. ఈ LPGలో లోవర్ లెవెల్ ఉంటుంది, దానికోసం సిలిండర్ బ్లాస్ట్ అవుతుంది అప్పుడు. మన దగ్గర మన దేశానికి కావాల్సిన 65% LPG మనం గల్ఫ్ నుంచి తెప్పించుకుంటాం, ఎస్పెషలీ త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, సౌదీ అరేబియా నుంచి. ఈ మిగతాది ఖతార్ వైపు నుంచి LNG ఉంది, అది సపరేట్గా ఉంటుంది. కానీ ఇది మెయిన్ అన్నమాట. సో నిన్న మీరు చెప్పిన దాని ప్రకారం మన దేశానికి ఇండియా ఫ్లాగ్ 2 వెహికల్, 2 కార్గో, ఆయిల్ కార్గో వెసల్స్, అది ఏంటి తెలియదు ఎగ్జాక్ట్లీ, క్రూడ్ ఉందా గ్యాస్ ఉందా అని మనకు క్లియర్గా తెలియదు, కానీ వచ్చింది, నిన్న పాస్ అయింది. కానీ మీరు చెప్పిన ఆ షిప్ ఆల్రెడీ రీచ్డ్ ఇండియన్ షోర్ అనేది 3 రోజుల ముందే బయలుదేరింది అక్కడి నుంచి. ఓకే. 14 మిగతా షిప్లు కూడా క్రాస్ అయింది. మనమేనా సార్? మనది కాదు, చాలా వేరే కంట్రీస్లో. సో దేర్ ఇస్ నో ఇష్యూ అక్కడ మేజర్గా. కానీ అటువైపు ఇరాక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న. దాంతోపాటు థాయిలాండ్ నుంచి ఒక షిప్ని కొట్టారు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, చూసుంటారు. కానీ ఇరాక్ వైపులో చాలా సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ పోర్ట్లో ఉన్న ఒక 2 షిప్లని ఇరానియన్ సూసైడ్ బోట్స్ తీసుకొచ్చి కొట్టారు. దే కాట్ ఫైర్. దానికన్నా ఒకరోజు ముందు ఇంకో షిప్ని కూడా కొట్టారు. సో ఇరాక్ చాలా సీరియస్గా తీసుకున్నారు. అంటే మేము మా పోర్ట్లో ఉన్న షిప్లు కొట్టడం ఏంటి, అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఇరాక్ లాంటి రాష్ట్రం కూడా 90% వాళ్ళ రెవెన్యూ ఆయిల్ నుంచి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఇది ఇప్పుడు ఇట్లా బస్రా లాంటి ఆ ఏరియా నుంచి
ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ఏం చేశారంటే ప్రయారిటైజేషన్ డొమెస్టిక్ కన్జంప్షన్కి ఇచ్చారు ఎల్పిజి. డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంట్లో వాడుకోవడానికి ముఖ్యంగా. హోర్మూస్కి వస్తాను నేను, దానికన్నా ముందు చెప్పాలనుకో, ఎందుకంటే దాని గురించి మెన్షన్ చేశారని చెప్పి మీరు ఎల్పిజి గురించి. దీంట్లో మన దేశంలో మొత్తం కన్జంప్షన్లో 30 నుంచి 35% డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంటుంది. ఆలోచించండి, మిగతా అంతా కమర్షియల్. సో కమర్షియల్ ఈజ్ ఆల్మోస్ట్ 65%. సో డొమెస్టిక్ని గవర్నమెంట్ ఇప్పుడు ప్రయారిటీ ఇచ్చి ఉన్న దానికి 25 రోజులు బుకింగ్ పొడిగించారు. కొంచెం 20 ఉండే 25 చేశారు. సో 2 సిలిండర్లు అంటే ఒక సిలిండర్ ఆర్డర్ చేసి 25 రోజుల తర్వాత నెక్స్ట్ సిలిండర్. దానికి ప్యానిక్ చేయక్కర్లేదు. నాకు అర్థం కాదు ఎంత ప్యానిక్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు. ఇంతమంది ఇక్కడ వచ్చి లైన్లో నిలబడి గ్యాస్ సిలిండర్ తీసుకుని అర్థం కావట్లేదు. అంటే ఇంట్లో తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు దాన్ని? ఎందుకంటే మీకు ఆర్డర్ చేస్తే మీకు వస్తుంది 1.5 డేస్లో వచ్చేస్తుంది. 2.5 డేస్ మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ఎక్కడ ఆర్డర్ చేసినా కానీ ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎనీవే, స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ మనం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం యుఎస్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాము, ఇది నేవల్ షిప్స్తోని. కానీ ఇప్పుడు దాకా చేయలేదు. ఇప్పుడు దాకా యుఎస్ నేవీ మూవ్ కాలేదు. అదే టైంలో మన ఏమో జయశంకర్ గారు, మీకు తెలిసి ఉంటుంది, ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడితే వాళ్ళు అలౌ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వైపు నుంచి ఏం యాక్షన్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్లో ఇప్పుడు ఒక షిప్ ఫైర్లో ఉంది. అది నిన్న చూసాం మన థాయి షిప్ ఒకటి, అది ఇండియా కాండ్లాకి వస్తుంది ఆ షిప్. అప్పుడు దాన్ని కొట్టారు వాళ్ళు. మయూరి అని ఆ షిప్ పేరు, మయూరి. తో ఆ షిప్ కానీ తర్వాత దాని పక్కన ఇంకోటి కూడా ఉండే 2 షిప్లు. కానీ దాని వెనక ఒక చైనీస్ షిప్ ఉండే, అది యూటర్న్ కొట్టుకొని రిటర్న్ వెళ్ళిపోయింది. మొన్నదాకా ఏం చెప్పారంటే చైనీస్ షిప్స్ని అందరిని అలౌ చేస్తున్నాం మేము, రష్యన్ చైనీస్ షిప్స్ని అసలు ముట్టుకోవట్లేదని. అట్లేం లేదు. తీరా వచ్చిన తర్వాత అటాక్ చేస్తున్నారు, ఎవరినైనా కొడుతున్నారు ఇప్పుడు ఇరాన్. కానీ ఇప్పుడు హోర్మూస్లో ఇవాళ ఏం జరగలేదు ఇప్పుడు దాకా ఇన్సిడెంట్. ఇరాక్ వైపు జరిగింది కానీ ఇటువైపు ఏం జరగలేదు. మనకి ఇప్పుడు క్రూషియల్గా ఏముందంటే ఖతార్ గ్యాస్ ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి, రీస్టార్ట్ చేయాలి. ఇటువైపు సౌదీ ప్రొడక్షన్ పెంచాలి. వాళ్ళ రిఫైనరీ చిన్న డ్యామేజ్ జరిగింది ఆ రోజు బాంబింగ్. అది కాకుండా ఒమాన్ వైపు నిన్న రాత్రి ఒమాన్ని కొట్టారు. ఒమాన్లో ఉన్న పెద్ద వాళ్ళ ట్యాంకర్ ఫెసిలిటీస్, అంటే వాళ్ళ స్టోర్ చేస్తున్న ఫెసిలిటీస్ని కొట్టారనమాట. దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది. ఇరాన్ ఏమంటున్నారంటే మమ్మల్ని మీరు ఎక్కడెక్కడ కొడతారో మేము మిగతా గల్ఫ్ కంట్రీస్ని అక్కడే కొడతాం. అంటే మా ట్యాంకర్ని మీరు తగలబెట్టారు తెహరాన్లో. పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉండే, ఫ్యూయల్ ట్యాంక్స్, దాన్ని తగలబెట్టారు. సో వీ విల్ నౌ ఫినిష్ యూ ఆఫ్. మీరు ఎక్కడెక్కడ పెట్టారో మిమ్మల్ని కూడా కొడతాం మేము ఎంత తీవ్రంగా ఇబ్బంది పడ్డామో మీరు అంతే తీవ్రంగా ఇబ్బంది పడండి. దెబ్బకి దెబ్బ సేమ్. అంటే యూఎస్ ఏం చేయలేరు, ఇజ్రాయెల్ ఏం చేయలేరు, దొరికారు పాపం. వీళ్ళందరూ దొరికారు గల్ఫ్లో ఉన్న వీక్ టార్గెట్స్. వీక్ అని కాదు, దే డోంట్ హ్యావ్ గట్స్ టు రియాక్ట్. అంటే వాళ్ళు రియాక్ట్ చేయలేరు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అంత పెద్ద, వాళ్ళ దగ్గర సెక్యూరిటీ లేదు, వాళ్ళ దగ్గర అంత పెద్ద ఆర్మ్ ఫోర్సెస్ లేరు. మోస్ట్ ఆఫ్ దమ్ డిపెండ్ ఆన్ యూఎస్ ఫర్ సపోర్ట్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ కూడా యూఎస్లో, దానికోసం యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సౌదీ అరేబియా ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, యూఏఈ కూడా అంతే. వీళ్ళందరూ ఒక యూఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళని కాపాడుకోవడానికి. ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో యూఎస్ ఇప్పుడు సీన్ నుంచి కనిపించట్లేదు. వాళ్ళు బాంబింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ మిగతా దాంట్లో కనిపించట్లేదు. హెల్ప్ కూడా రావట్లేదు, వస్తుందని చెప్తున్నారు. షిప్స్ తీసుకొచ్చి పెట్టారు అరేబియన్ సీలో కానీ పర్షియన్ గల్ఫ్లో కానీ, మిగతా చోట్లలో ఏం జరగట్లేదు. అది వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు బేసిక్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మోస్ని పెట్రోలింగ్ చేయాలండి. కానీ భయపడుతున్నారు, ఎందుకంటే మళ్ళీ ఇదే సంగతి. వాళ్ళు ఏదైనా సూసైడ్ చిన్న చిన్న స్పీడ్ బోట్స్ తీసుకొచ్చి కొట్టి డ్యామేజ్ చేస్తే మళ్ళీ అమెరికా పరువు పోతుంది. సో వాళ్ళ ఈగో ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. సార్ పరువు కోసం చూసుకుంటే మరి డ్యామేజ్ కూడా ఇంకెక్కువ జరుగుతుంది కదా సార్. అంటే వాళ్ళు చేయాల్సిందే ప్రొడక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఇస్తామని చెప్పారు, వాళ్ళ పెట్రోలింగ్ కూడా భయపడితే ఇంకా వాళ్ళకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, పరువు పోయినట్టే కదా సార్. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేది 100 kilometers ఇన్ విడ్త్, లెంగ్త్ సార్, 30 kilometers విత్ అట్ సమ్ పాయింట్, 50 to 60 kilometers విత్ మిగతా ప్లేసెస్. ఒక చోక్ పాయింట్ ఒకటి ఉంది 30 kilometers విత్ ఉన్న ప్లేస్లో. అరౌండ్ దాట్ వెళ్ళేటప్పుడు వీళ్ళు కొడతారు దీన్ని. కానీ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ పెట్రోలింగ్ చేయాలంటే నేర్చుకోవాల్సింది రెడ్ సీ నుంచి. రెడ్ సీ యువతలో ఉంది. రెడ్ సీ నుంచి మనం చూసే హూతీలు రెగ్యులర్గా అక్కడ షిప్స్ బయటకు వస్తున్నట్టు కొడుతుండే వాళ్ళు. ఓకే,
సో ఈ ఇండియన్ నేవీ, బ్రిటిష్, యుఎస్, మిగతా నేవీలందరూ కలిసి ఏం చేశారు, ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ రెడ్ సీ అనేది 50 కిలోమీటర్లే ఉన్నాయి వెడల్పు, లెంగ్త్ వైజ్. దాన్ని ఒక బాక్స్ లాగా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఓకే, అంటే ఒక లైన్ గీసుకున్నారు అనమాట. ఫోటో తీసుకొని ఎయిర్ నుంచి బాక్స్, రెక్టాంగులర్ బాక్స్, కవరింగ్ ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్. వాళ్ళు ఏమన్నారంటే ఈ 400 కిలోమీటర్స్ మనం పెట్రోలింగ్ చేద్దాం. 4 కొనాల్లో 4 నేవీలు, అండ్ వీళ్ళు తిరుగుతూనే ఉంటారు పై కిందికి. వాళ్ళు అట్లా తిరుగుతారు, వీళ్ళు ఇట్లా తిరుగుతారు. దెర్ బి సంబడి పెట్రోలింగ్ దట్ ఎంటైర్ థింగ్ ఆల్ ద టైమ్, హూతీలను చూసుకోవడానికి. అఫ్ కోర్స్ హూతీలు ఇంత డేంజరస్ కాదు వీళ్ళ ఇరాన్ లాగా. అప్పుడు కూడా వాళ్ళు గొడవ చేస్తారు, అప్పుడప్పుడు ఫైరింగ్ చేస్తారు. 5-6 సార్లు తగలు కూడా పెట్టారు దాన్ని. వీ సీన్ ద డ్యామేజ్. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల ముందు. లాస్ట్ 6 months వాళ్ళు క్వైట్గా ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు. ఎనీవే, ఇప్పుడు జరిగే ఈ దాని ప్రకారం ఆ 500 కిలోమీటర్ రెప్లికేట్ చేసి మీరు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ తీసుకొస్తే ఇదే సక్సెస్ మీరు అక్కడ అచీవ్ చేయొచ్చు, ఇదే కాన్సెప్ట్ మీద. కానీ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. నేను చెప్పాను, కర్వ్డ్ ఉంది. ఒకటి, గల్ఫ్ నేషన్స్ నిన్న రాత్రి నుంచి, ఎస్పెషలీ సౌదీ అరేబియా, ఇరాన్కి వార్నింగ్ వచ్చారంట. మేము ఇన్ని రోజులు దీంట్లో మేము పడట్లేదు, మా మీద వచ్చి మీరు దాడి చేశారు, మా పవర్ మేము చూపించలేదు, సౌదీ వీఆర్ ఓన్లీ టేకింగ్ డిఫెన్సివ్ యాక్షన్, నాట్ అఫెన్సివ్ యాక్షన్. కానీ మీరు మా వైపు నుంచి వెళ్ళేదే షిప్ని కొడితే దెన్ వీ విల్ గెట్ ఇన్ టు అఫెన్సివ్ యాక్షన్. దే టుక్ ఎ వెరీ సీరియస్ స్టాండ్స్ సౌదీస్. సో దాని తర్వాత ఇప్పుడు కొంచెం ఇరాన్ సీరియస్ అయిపోయారు. ఇరాన్కి తెలిసిపోయింది సౌదీస్ మీన్ బిజినెస్. ఎందుకంటే సౌదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీస్ ఆ ఏరియాలో. అదే టైంలో ఖత్తార్ కూడా వార్నింగ్ ఇచ్చారంటున్నారు దట్ మా దగ్గర ముస్లిం బ్రదర్హుడ్, అల్ఖైదా, హమాస్, హెజ్బుల్లా, వీళ్ళందరూ మా లీడర్షిప్ అందరూ మా దగ్గర కూర్చున్నారు ఖత్తార్లో. అది మీకు తెలిసి ఉంటుంది, చాలా కాంట్రవర్షియల్ పాయింట్ అది. సార్ వాళ్ళ దగ్గర అడిగారు, మీరు ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ పెట్టుకున్నారంటే, వీళ్ళు బయట వెళ్తే ఎక్కువ గొడవ చేస్తారు, ఇక్కడ ఉంటే మేము కంట్రోల్ చేయొచ్చు వీళ్ళని. అవును సార్. సో మనం అనుకుంటే హమాస్ లీడర్షిప్ అంతా గాజాలో ఉంది, కాదు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఖత్తార్లో ఉన్నారు. వాళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు అక్కడ. ఖత్తార్ డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఖత్తార్ ఇప్పుడు ఏమంటున్నారంటే, మా గ్యాస్ ఫెసిలిటీ మీరు కొట్టారు, బట్ నెక్స్ట్ టైం ఆఫ్టర్ వీ రీస్టార్ట్ మళ్ళీ కొడితే మేము వీళ్ళని లాంచ్ చేస్తాం మీ వ్యతిరేకంగా, వీళ్ళందరినీ ఎక్స్పెల్ చేసేస్తాం ఇక్కడ నుంచి, సేఫ్ జోన్ నుంచి బయటికి తీసుకొస్తాము అంతే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, హమాస్ లీడర్ ఇస్మాయిల్ హానియా ఖత్తార్ నుంచి బయటకు వచ్చి ఇరాన్కి వచ్చారు అక్కడ ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ కోసం. ఆ రోజు రాత్రి హమాస్ వాళ్ళకు, అంటే హమాస్ కూడా కాదు, ఐఆర్జీసీ టాప్ సీక్రెట్ డెస్టినేషన్లో నిద్రపోతున్నప్పుడు రాత్రి కొట్టారు ఇజ్రాయెల్, చంపేస్తారు ఆయన్ని బాంబేసి. సో మాకు వీళ్ళు బయటకు వస్తే దెన్ ఇజ్రాయెల్ విల్ ఫినిష్ ఆల్ ఆఫ్ దమ్ ఆఫ్. యుఎస్ అల్ఖైదాని చూసుకుంటారు, ఇజ్రాయెల్ హమాస్ అండ్ హెజ్బుల్లాని చూసుకుంటారు. అంటే వాళ్ళ టాప్ లీడర్షిప్ మొత్తం పోతుంది. సో ఇరాన్కి ఒక భయం ఇప్పుడు, ఎందుకంటే ఈ హెజ్బుల్లా అండ్ హమాస్ వీళ్ళదే కదా, వీళ్ళే పెంచి పోషించారు వీళ్ళంతా. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ మీద నుంచి ప్రెషర్ ఉంది, యుఎస్ మీద ప్రెషర్ ఉంది, ఖత్తార్ మీద ప్రెషర్ ఉంది, సౌదీ అరేబియా వైపు నుంచి ప్రెషర్ వస్తుంది. నిన్న రాత్రి ఇంకొక మేజర్ ఏం చెప్తారు న్యూస్ వచ్చింది. అదేమైందంటే ఇరాన్ అంటున్నారు ఇప్పుడు అమెరికన్ టార్గెట్స్ ఎక్కడున్నా కానీ మేము దాన్ని కొడతాం. ఇజ్రాయెల్ అంటలేదు, అమెరికన్ టార్గెట్స్ అంటే ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, మెటా, వీళ్ళ ఐటీ కంపెనీస్ చాలామంది ఆర్ ఇన్ యూఏఈ. మన దగ్గర హైదరాబాద్ లాగా మేము వాళ్ళని టార్గెట్ చేస్తాం. సో నిన్నటి నుంచి ఈ కంపెనీస్ అంతా వాళ్ళ ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్లో పెట్టేసుకున్నారు. సో ఇప్పుడు టెన్షన్ ఏంటంటే ఇది ఇప్పుడు కొత్తది, ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ అసెట్స్ ఓన్లీ గల్ఫ్లో కొడతారా, మీకు ఎక్కడున్న మీరు ఆ చోట్ల కొడతారా మీరు, అది కూడా డౌట్ ఉంది. ఎందుకంటే వీళ్ళ స్లీపర్ సెల్స్ ప్రతి కంట్రీలో ఉన్నారు, ఇరాన్ షియా కమ్యూనిటీలో ఉన్నారు ఎస్పెషలీ. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల నేను ఒక 2020లో ఒక ట్వీట్ చేస్తుంది, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. అది అప్పుడు ఇట్లాంటి ఒక ధమ్కీ ఇచ్చారు ఇరాన్, దట్ వీ విల్ అటాక్ ఆల్ అమెరికన్ అసెట్స్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పి. అప్పుడు నేను సజ్జనార్ గారు సిపిగా ఉన్నారు అప్పుడు సైబరాబాద్, నేను ట్వీట్ చేశాను ఆయన ట్యాగ్ చేసి, సార్ ఇదేంటి
ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? మన దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంది, ఫేస్బుక్ ఉంది, గూగుల్ ఉంది, ఊబర్ ఉంది, అన్నీ ఉన్నారు ఇక్కడ. ఆర్ యూ టేకింగ్ ఎనీ ప్రికాషన్ అని వాళ్ళ వైపు నుంచి ఒక రిప్లై వచ్చింది, ఎస్. అఫ్కోర్స్ సజ్జనార్ పంపించింది, సజ్జనార్ గారు కాదు, వాళ్ళ ఆఫీస్ ఎవరో పంపించారు. ఆటోమేటెడ్ మెసేజ్ కూడా అయి ఉండొచ్చు. ఇట్ బికేమ్ ఎ బిగ్ కాంట్రవర్సీ. ఓకే, అసదుద్దీన్ ఓవైసీ దిగాడు ఫస్ట్. ఇదంతా ఒక 5 hours గ్యాప్లో జరిగింది. రిప్లై రాగానే అసదుద్దీన్ ఓవైసీ, హౌ కెన్ యూ సే లైక్ దిస్ దట్ ఎస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే హైదరాబాద్ జిహాదీలు ఉన్నారా, మేము ముస్లిం కమ్యూనిటీని మీరు జిహాదీలు చేసేస్తాం, పెద్ద కాంట్రవర్సీ. సో ఐ సెడ్ నథింగ్ లైక్ దట్ సార్ట్. ఒక థ్రెట్ ఉంది, ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఫర్ అమెరికన్ కంపెనీస్. మీరు వాళ్ళని ఎట్లా కాపాడుకుంటారు? ఇప్పుడు మన దగ్గర బోయింగ్ ఉంది, అప్పుడు దాకా 2026 కాగానే చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్. వాళ్ళ ప్రొటెక్షన్ ఎట్లా అని అడిగాను. సో ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. దుబాయ్ ఆలోచించండి, వాళ్ళ సంగతి వాళ్ళు ఎంత డిఫెండ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. రేపు వీళ్ళ ఏదైనా ఒక అసెట్ మీద ఒక బాంబు వచ్చి పడ్డది అనుకోండి, మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ మీదనో, లేకుంటే ఫేస్బుక్ బిల్డింగ్ మీదనో, గూగుల్ బిల్డింగ్ మీదనో, అక్కడ దుబాయ్లో ఒక మిసైల్ వచ్చి పడ్డా, లేకుంటే ఒక డ్రోన్ వచ్చి కొడితే ఇంపాక్ట్ విల్ బి ఇంటర్నేషనల్లీ చాలా పెద్ద న్యూస్ అయిపోయింది. భారీ నష్టం కూడా అవుతుంది. నష్టం పక్కన కంప్లీట్లీ కేవస్. నష్టం పక్కన పెట్టండి, నష్టం దే కెన్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నాట్ అ బిగ్ డీల్. ఫిజికల్ డ్యామేజ్ కాదు చెప్పేది, ఇది ఒక ఎమోషనల్ అండ్ మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. అంటే యుఎస్ అసెట్స్ని కొడుతున్నారు, యుఎస్ని కొడుతున్నారు ప్రతి చోట అని చెప్పేసి. ఎందుకంటే ఇరాన్ స్లోగన్ కూడా అదే కదా, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఓకే, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా ఏం చేస్తారు? బికాజ్ ద స్కోప్ ఆఫ్ వార్ ఇస్ వైడెండ్ సడన్లీ. ప్యూర్ వార్ నుంచి ఇప్పుడు కమర్షియల్ వార్కి వచ్చేసారు. అమెరికా ఇంకోటి వచ్చి ఇరాన్కి వెళ్ళి, ఇరాన్లో ఏమి అట్లాంటి పెద్ద కంపెనీలు ఏమి లేవు, వాళ్ళ కరెన్సీ కూడా ఏం లేదు, మనలాగానే అయిపోయింది. ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం పాకిస్తాన్లో. వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ కోసం వెళ్తారు, మనకు లేవు, ఆర్మీ క్యాంపులు కొట్టారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే టెర్రరిస్టులు అనుకుంటారో వాళ్ళు కొట్టారు. సో మన వైపు నుంచి ఇప్పుడు ఈ టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పర్టికులర్ వెస్ట్ ఏషియాలో ఈ వార్, ట్రంప్ ఏమో దీని నుంచి బయటికి పడదాం చూస్తున్నప్పుడు ఇది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు సడన్గా. మీరు చెప్పారు కదా సార్, ఎలా ఆపాలో తెలియట్లేదు అతనికి. జస్ట్ ఇరాన్ అదే అన్నారు, మీరు యుద్ధం మొదలు పెట్టారు, మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు ఆపాలని. ఓకే, సో ఇట్ ఇస్ కమ్ టు దట్ స్టేట్ నా. ఎనీవే, ఇప్పుడు జరిగే దాంట్లో ఒక న్యూట్రల్ అబ్జర్వర్గా చూసుకుంటే ఈ యుద్ధం ఆపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అమెరికానే. దానికి చాలా కారణాలు. ఒకటి, లోకల్ పొలిటిక్స్. యుఎస్లో ప్రెసిడెంట్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ ఇప్పుడు 38% ఉంది ఈ యుద్ధానికి సంబంధించి. జస్ట్ టు గివ్ ఏ కంపారిజన్, బుష్ టైంలో వెస్ట్ ఏషియాలో అప్పుడు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కోసం వెళ్తున్నాయని ఒక క్యాంపెయిన్ నడిపించి ప్రజల్ని కన్విన్స్ చేస్తే 80% మంది అప్రూవ్ చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి డిఫరెన్స్, ఇక్కడ అప్రూవ్ చేయట్లేదు, ఇక్కడ 38% ఉన్నారు. రాబోయే మిడ్ టర్మ్ పోల్స్లో ఇది పెద్ద ఇంపాక్ట్ ఉండబోతుంది. ఎందుకంటే అమెరికన్స్ ఇప్పుడు మొన్నదాకా ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే, మాకు కావాల్సిన షేల్ ఆయిల్ అంతా మేము ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, ఒక చుక్క కూడా బయట నుంచి తీసుకోక్కర్లేదు, వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ క్రూడ్ ఆయిల్ అన్నారు. కానీ మళ్ళీ మీ దగ్గర బంక్లో 36 సెంట్లో ఎంత పెరిగింది అంటున్నారు. I don't know how much it's gone up by, how many dollars it's gone up by. బట్ పెరిగింది, రేట్స్ అయితే పెరిగింది పెట్రోల్ బంక్ వాళ్ళ గ్యాస్ స్టేషన్స్లో. ఒక అందరూ అదే అడుగుతున్నారు, అమెరికా సెల్ఫ్ సఫిషియంట్, మళ్ళీ రేట్లు ఎందుకు పెరుగుతుంది అంటే దే ఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ సంథింగ్, అది ఉండొచ్చు. ఆ ఇంపాక్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద పడుతుంది. అక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ వ్యతిరేకంగా చాలా పెద్ద ఒక అండర్ గ్రౌండ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు మనకి. మిడ్ టర్మ్ పోల్స్ దగ్గర దాని ఇంపాక్ట్ ఉంటుందో తెలియదు. ఉంటే డెఫినెట్గా ట్రంప్ విల్ హ్యావ్ టు డూ. దట్స్ వై మొన్న ఆయన 3 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సడన్గా మాట్లాడుతూ యుద్ధం ఎప్పుడు ఆగుతుందంటే, ఆ యుద్ధం ఆగిపోయినట్లే కదా అన్నారు. మేము గెలిచేసాం మీకు తెలియదా అని అడిగారు ప్రెస్ వాళ్ళ దగ్గర. వీ ఆల్రెడీ వన్ ద వార్. సో ఇట్ విల్ జస్ట్ స్టాప్ ఎనీ డే, ఎప్పుడైనా ఆగిపోతున్నారు. కానీ అట్లా ఆగట్లేదు ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, ఫ్రమ్ ప్యూర్ వార్ నుంచి ఎకనామిక్ వార్లో మారిపోయింది, కమర్షియల్ వార్ అయిపోయింది. చాలా డేంజరస్. ఎక్కడ వెళ్ళి ఆగుతుందో ఇప్పుడు తెలియదు మనకి. ఇప్పుడు టర్మినాలజీ చెప్తుంటాం కదా, పిచ్చోన్ చేతిలో రాయని చెప్పి, ఆ సంగతికి వచ్చేసి ఏం జరుగుతుందో వీ కెనాట్ ప్రెడిక్ట్. మనకు కన్సర్న్ ఏంటంటే, ఇండియాలో కూర్చున్న వాళ్ళకి మనకి మన ఎల్పిజి గ్యాస్, మన పెట్రోల్ ప్రైసు, ఇదే మనకు ఉంటుంది మెయిన్గా కన్సర్న్. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇట్ నాట్ జస్ట్ పెట్రోలియం ప్రైసెస్, ఫర్టిలైజర్,
ఫార్మస్యూటికల్స్, మీ ఇంట్లో నుంచి పొద్దున్న లేచి బ్రష్ చేసే బ్రష్ నుంచి బ్రిసిల్స్ కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని నుంచి అన్ని ఒక బై ప్రొడక్ట్స్. దాన్ని ప్రతి దాంట్లో మన లైఫ్లో ఇట్ గెట్స్ ఇంపాక్టెడ్. ఈవెన్ పెట్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్స్, బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఆల్ అన్ని ఫార్మస్యూటికల్స్ కూడా మెడిసిన్స్ ఇట్లనే ఉంటే అక్కడ కూడా రేట్ పెంచాల్సి వస్తుంది. ఓకే. సో ఎవ్రీవేర్ ఇట్ గెట్స్ ఇంపాక్టెడ్. ఇదేదో మన ఓన్లీ పెట్రోల్, ఫ్యూయల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి కాదు, మెకానికల్ అక్రాస్ ద బోర్డ్ మనం యూజ్ చేస్తున్న డైలీ లైఫ్లో యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తారంటే ఇప్పుడు మనం డైవర్సిఫై చేస్తున్నాం. మన యుఎస్తో ఒక డీల్ సైన్ చేస్తాం 2026లో, మీకు తెలిసిందే, ఫర్ ఆయిల్ పర్పసెస్. యుఎస్ నుంచి 10% మన ఆయిల్ మనం తెప్పించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే. వెనిజువేలన్ ఆయిల్ ఇస్ ఆల్సో కమింగ్, కానీ దాని విస్కాసిటీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. రష్యా నుంచి మార్చ్ ఫిగర్స్ చూస్తే రష్యాది సేల్స్ ఆర్ పిక్డ్ అప్ లైక్ క్రేజీ. రష్యా దగ్గర నుంచి కొంటున్నాం మనం. ఎందుకంటే ఒకటి యూఎస్ శాంక్షన్ లిఫ్ట్ చేశారు, కానీ శాంక్షన్ కన్నా ముందు మనం మొదలు పెట్టాం. ఎందుకంటే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు, మీకు గుర్తుంటుంది, 25%. అవును సార్, 18%కి తీసుకొచ్చారు. ఓన్లీ 18%, దాని 15 ఇప్పుడు. ఓకే. ఓకే, నౌ ట్రంప్ కెనాట్ పుట్ 25 అగైన్, నాట్ అలౌడ్, సుప్రీంకోర్టు అలౌడ్. సో మనం ఏం చేసామంటే మార్చ్లో ఈ జడ్జ్మెంట్ రాగానే మొదలు పెట్టాం కొనడం రష్యా దగ్గర నుంచి. ట్రంప్ ఏమో మొన్న సీరియస్లో వచ్చి మీరు కొనుక్కోండి ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం కొనడం. అవును సార్. సో హీఈస్ వెరీ డిసప్పాయింటెడ్ బికాస్ ఆఫ్ దాట్. మనీ చూద్దాం, రష్యా దగ్గర నుంచి ఒక 20% తీసుకుంటే మనకు చాలా కూల్గా ఉంటుంది. రష్యా స్పెషల్ రేట్ ఇస్తారు మనకి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న $90 ఛార్జ్ చేయకుండా 55, 65 ఉండొచ్చు. దే కెన్ గివ్ ఇట్ దట్ రేట్. అంటే మన కాస్ట్ తగ్గిపోతుంది మన దగ్గర. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన దేశంలో కూడా ఒక కల్చర్ వచ్చేసి సడన్గా ఎలక్ట్రిక్ కుక్కర్స్కి, వాళ్ళ పొద్దున్న న్యూస్ చూస్తుంటారు మీరు, ఎలక్ట్రిక్ కుక్కర్స్, ఎలక్ట్రిక్ తవాస్, ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్కర్స్, దాన్ని డిమాండ్ పెరిగిందంట సడన్గా. చిన్న చిన్న ఫ్యామిలీస్కి చాలా దాన్ని, పెద్దవాళ్ళకి నడవదు, పెద్దవాళ్ళకి గ్యాస్ కావాల్సింది. కానీ ఒక కల్చర్ రావాల్సిన టైం వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ మన ఫ్యూయల్ 85% మనం బయట నుంచి తెప్పించుకో, 85-90% కూడా. ఎల్పిజి కూడా అంతే, 65% బయట నుంచి తెప్పించుకో. మనం కన్సర్వ్ చేయాలి, నేర్చుకోవాలి ఒకటి సార్. ఇప్పుడు మన కార్లు కూడా ఎలక్ట్రిక్ అయిపోతుంది. ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. ఇండియన్ రైల్వేస్ కంప్లీట్గా వాళ్ళ లోకోమోటివ్స్ కంప్లీట్లీ ఎలక్ట్రిక్ చేసేసారు, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ చేశారు ప్రతి చోట్ల. ఇది ఒక మంచి న్యూస్ అన్నమాట. ఇది ముందుకెళ్తూ మనం మన కన్జంప్షన్ తగ్గించుకుంటే బాగుంటుంది. కానీ ఇవాళ కూడా చూశాను రోడ్డు మీద ఇక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు, అదే ట్రాఫిక్, అదే రష్ ఉంది ప్రతి చోట. డెఫినెట్గా ఇక్కడ ముందుకెళ్తూ మనం మెయిన్గా ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే మన సెల్ఫ్ సఫిషియన్సీ. మనం ఎప్పుడైనా మనకు ఆయిల్ ఫీల్డ్ లేవు. నేను మధుకరైపల్లి, కృష్ణా గోదావరి బేసిన్, బాంబే హైలా మనం మళ్ళీ తవ్వి తీసుకుందామంటే నడవదు సార్. కానీ మన గయానాతో టైఅప్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వెనిజువేలాతో టైఅప్ చేస్తాం. అక్కడి నుంచి మనం మన ఆయిల్ ఫీల్డ్స్ ఉంటుంది, మనం పెట్టుబడి పెడుతున్నాం, దాని నుంచి మనం తీసుకురావచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు దట్ ఇండియా అండ్ చైనా విల్ ఇన్వెస్ట్ $500 billion ఇన్ వెనిజువేలా. ఓకే. అట్లా అంటే మనకు అక్కడ స్టడీ సోర్స్ ఆఫ్ సప్లై వచ్చేస్తుంది. అక్కడ నుంచి 30% మన టోటల్ కావాల్సిన క్రూడ్ ఆయిల్ మనం వెనిజువేలా నుంచి తెప్పించుకోవచ్చు. గయానాతో ఒప్పందం పెట్టుకున్నాం మనం. మోదీ గారు అక్కడ గయానాకి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు, ఏంటి ఇది చిన్న క్రికెటింగ్ నేషన్, వెస్ట్ ఇండీస్ పార్ట్ ఆఫ్ గయానా, అక్కడ వెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది. ఓకే. సో ఎక్కడెక్కడ మనం, జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు చూడండి ఒక ఫ్యూ మంత్స్ అగో, ఇండియా వాళ్ళ పని మేము మా ప్రజలకు ఏం కావాలో అది చూస్తాం. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్. మేము యుఎస్ దగ్గర నుంచి కొనాలను, రష్యా దగ్గర నుంచి కొనాలను, సౌదీ అరేబియా దగ్గర నుంచి మాకు ఎవరు బెస్ట్ రేట్ ఇస్తారో వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం. ఇది కూడా అంతే. మీరు అడిగే దాని ప్రశ్నకి ఇంకా ముందు వెళ్తే ఏమవుతుందంటే నేను కూడా చెప్పలేను, ఎందుకంటే రోజుకి సిచ్యువేషన్ మారుతుంది. కానీ ఒక బ్రాడ్ అవుట్లైన్ చూస్తే స్టెబిలిటీ రావాలంటే ఒక $70 రావాలి ఆయిల్. అది రావాలంటే ఈ యుద్ధం ఎక్కడో ఆపాల్సింది. ఫుల్ ఫ్లెజ్ కాకుండా అట్లీస్ట్ టెంపరీగా ఒక పాజ్ బటన్ కొట్టాల్సిన టైం వచ్చేసి. సార్, ఇరాన్ నేవీ కమాండర్ థంగ్సరీ ఉన్నాడు కదా సార్, అతను మా పర్మిషన్ లేకుండా వచ్చిన ఎవరినైనా సరే మేము అటాక్ చేస్తామని చెప్పేసి అంత ఓపెన్గా చెప్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అందులో ఒక షిప్ని అటాక్ కూడా చేశాడు. సార్, మరి లైక్ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు, ఇలా వార్నింగ్ ఇచ్చి మరి అటాక్ చేస్తున్నప్పుడు, అండ్ దానివల్ల ప్రపంచ దేశాల్లో మొత్తం ఇలాంటి అల్లకల్లోలం
లాంటివి సృష్టిస్తున్నప్పుడు యుఎన్ ఏం చేయట్లేదు సార్? వాళ్ళు ఏం మాట్లాడడానికి ట్రై చేయట్లేదా? యుఎన్ ఇస్ అ యూజ్లెస్ బాడీ, యూజ్లెస్, అబ్సల్యూట్ డిబేటింగ్ సొసైటీ. అది ఓకే, పవర్ లేదు, ఏం లేదు. అక్కడ కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటారు, సెక్యూరిటీ కౌన్సిల్ ఓటింగ్ జరుగుతుంది, స్పీచ్లు ఇవ్వడానికి చాలామంది వెళ్తారు. యుఎన్ దట్ వన్ ప్లేస్ నేను ప్రెసిడెంట్ ట్రంప్తో అగ్రీ చేస్తాను, దట్ యుఎన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూస్లెస్. ఏం చేయలేరు వాళ్ళు, వాళ్ళు చెప్తే కూడా ఎవరు పట్టించుకోరు. డబ్ల్యూహెచ్ఓ లాగానే ఇది కూడా సేమ్ థింగ్. కోవిడ్ టైంలో ఎవరు పట్టించుకున్నారు డబ్ల్యూహెచ్ఓని? ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ కూడా అంతే. పొలిటికల్ డిస్ప్యూట్స్ ఉండండి, డబ్ల్యూటీఓ అని ఉంది, వీళ్ళదే కదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. డిస్ప్యూట్ ఉంటే మనం వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవచ్చు అక్కడ. ట్రంప్ అంటున్నాడు ఎవరు డబ్ల్యూటీఓని అసలు, ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్, ఫినిష్డ్. మనకి యూఎస్కి ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్నప్పుడు మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సి వస్తుంది, డబ్ల్యూటీఓకి వెళ్ళలేం మనం. ఇట్ ఈస్ డిఫంక్ట్ ఆల్మోస్ట్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. యుఎన్ అండ్ వాళ్ళ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్కి డబ్బులు చాలా ఎక్కువైపోయినాయి ఒక టైంలో, వాళ్ళు పని చేయలేదు, దాన్ని ఇప్పుడు సఫర్ అవుతున్నారు. యుఎన్ మర్చిపోండి, మన యుఎన్తో ఏ పని లేదు మనకి, మన ఇష్యూ మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. సార్, ఈ కేఏ పాల్ గారు ఆయన వెళ్ళి యుద్ధాన్ని ఆపబోతున్నాను, నేను చర్చలు సఫలమయ్యాయని చెప్పేసి, అంటే ఈ యుఎన్ కానీ డబ్ల్యూటీఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ చేయాల్సిన పని నేను చేశాను అని చెప్పేసి సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరితో మాట్లాడారు? ఆయన ఏవైతే చర్చలు చేశారో వాటి వల్ల ఒక అవుట్పుట్ ఏంటి? వాళ్ళు ఏమైనా ఒప్పుకున్నారా లేదా? అండ్ దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి? నేను అనుకుంటే ఎందుకు మీరు సీరియస్గా తీసుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఇది అనదర్ జోకర్ అంతే. మీరు ఆయన ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? ఎవరు తీసుకోరు కూడా ఆయన్ని. ఆయన చెప్పిన మాటలు దీనికన్నా ముందు కూడా విన్నాం మేము. ఓకే, ఒక లేడీని కేరళ నుంచి ఒక లేడీకి డెత్ సెంటెన్స్ ఇస్తే ఆయన రెస్క్యూ చేయడానికి వెళ్ళిండు, అది మొత్తం మెస్అప్ అయిపోయింది దాని తర్వాత. ఓకే, నేను దీనికన్నా ముందు కూడా ఇక్కడ వచ్చి పాలిటిక్స్లో దిగే ముందు ఇదే ఫుల్ టైం పని ఉండే. ఎక్కడ పోతున్నాను, ఇక్కడ వస్తున్నాను, వాళ్ళతో ఫోటో తీసుకుంటాడు, ఈ హెడ్ ఆఫ్ స్టేట్తో ఫోటో తీసుకుంటాడు. కేఏ పాల్ లాంటి వాళ్ళు సీరియస్ తీసుకోకర్లేదు మనం. దానికన్నా పెద్ద కిలాడీలు ఇక్కడ ఉన్నారు ఆడడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరిని పంపించినా కానీ ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ బాదర్డ్. వాళ్ళకి సింగులర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీళ్ళ మిసైల్ కేపబిలిటీని మొత్తం ధ్వంసం చేయాలి, వీళ్ళకి న్యూక్లియర్ బాంబ్ తయారు చేయకుండా మనం చూసుకోవాలి. అది వాళ్ళ సింగులర్ ఎయిమ్. యుఎస్ది ఏంటంటే అది గుడ్ క్వశ్చన్. యుఎస్కి ఏంటంటే యుఎస్కి తెలియట్లేదు, ప్రెసిడెంట్ ట్రంప్కి తెలియదు ఎందుకు వార్లో దిగామని. దిస్ ఈజ్ అ వార్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ అంటున్నారు ఇంగ్లీష్లో. స్ట్రాటజీ లేదు, ఎందుకంటే ఎంత క్లియర్ ప్లాన్ ఇజ్రాయెల్కి ఉందో ఆ ప్లాన్కి వ్యతిరేకంగా వీళ్ళ దగ్గర ఏం ప్లాన్ లేదు. సార్, మీరు యుద్ధంలో ఎందుకు దిగారని ట్రంప్ దగ్గర అడిగారు మొన్న. వాళ్ళ న్యూక్లియర్ అంబిషన్స్ని ఆపడానికన్నా. అరే ఇజ్రాయెల్ చూసుకుంటారు కదా, మీకెందుకు వెళ్ళారు మీరు అక్కడ? మీకేంటి గొడవ? లేదు, వీ వాంట్ టు ప్రివెంట్ దమ్ ఫ్రమ్ హ్యావింగ్ న్యూక్లియర్ వెపన్స్. సో గ్రేట్, సో అయిపోయిందా అని అడిగారు. అయిపోయింది కదా, ఆల్మోస్ట్ మేము గెలిచేసాం, మీకు తెలియదా అని అడిగారు. వాళ్ళు చెప్పారు ప్రెస్ వాళ్ళు, మాకేం తెలియదు, మీరు అక్కడ ఇరాన్ ఓడిపోవట్లేదు, మీరు గెలవట్లేదు, అది అందరికి తెలిసింది. కానీ మీరు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇది? యాజ్ ఆఫ్ నౌ మహేష్ $11 బిలియన్ ఖర్చు అయినాయి. మొన్నటి వరకు 3 బిలియన్ సార్, ఇప్పుడు 11. 50 బిలియన్ కావాలి ఈ వార్ ఆపాలంటే అంటున్నారు ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు ది యుఎస్ కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంట్, అండ్ ఆస్కింగ్ ఫర్ $50 బిలియన్. బహుశా వాళ్ళు ఇయ్యవచ్చు, ఎందుకంటే ఇదంతా డిఫెన్స్ కాంట్రాక్టర్స్కి వెళ్తుంది మోస్ట్ ఆఫ్ ద మనీ. ఈ డిఫెన్స్ కాంట్రాక్టర్స్ ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు. సో ఇది క్విట్ ప్రో కో. మీకు సహాయం చేసాం, మాకు ఒక 2000 పేట్రియట్ మిసైల్స్ కావాలి, ఒక్కొక్క మిసైల్ $1 బిలియన్. సో మీరు ప్రొడ్యూస్ చేయండి, మాకు $2,000 మిలియన్ మీకు వచ్చేస్తుంది. రేట్ కూడా వాళ్ళే ఫిక్స్ చేస్తారు, $1 బిలియన్. అంతే, అది అక్కడ అంతే. డిఫెన్స్ టెండర్ పిలవడం ఏమి ఉండదు అక్కడ. ఓకే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యుఎస్ యుద్ధం ఎట్లా ఆపుతారు అదే పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఈగో. ఇరాన్ ఏమంటున్నారు, మేము చెప్పాం కదా, మిమ్మల్ని ఓడించే ఉంటాం మేము, 10 సంవత్సరాలు కావాలంటే 10 సంవత్సరాలు పోరాటం చేస్తాం మేము అంటున్నాం. బికాస్ వాళ్ళకి అండర్ గ్రౌండ్ నుంచి చైనా నుంచి రష్యా నుంచి సప్లై. రష్యా నుంచి సప్లై ఏం లేదు. రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్ టోటలీ, అయిపోయింది, ఫినిష్డ్. ఓకే, రష్యా వైపు నుంచి వీళ్ళకి శాటిలైట్ ఇమేజరీ అదేనే వస్తుందా కానీ ఆయుధాలు ఏం రావు. అక్కడ వీళ్ళ ఆయుధాలు ఇచ్చారు రష్యాకి, షహీద్ డ్రోన్స్, యుక్రెయిన్ టైంలో అప్పుడు ఇచ్చారు. అవును. సో రష్యా మేజర్ ప్రొడక్షన్ సెంటర్ రష్యాకి తజికిస్తాన్లో ఉంది, ఎక్స్ సోవియట్ రిపబ్లిక్. అక్కడ వీళ్ళ పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఒకటి. దాన్ని యుక్రెయిన్ కొట్టడానికి ట్రై చేశారు ఒకసారి, యుక్రెయిన్ దే డిడ్ంట్ సక్సీడ్. కానీ దాంతోపాటు వీళ్ళు కూడా
ఎవరు ఇరాన్ కూడా అదే మిసైల్ తజికిస్తాన్ నుంచి కొనుక్కుంటుండే. ఎందుకంటే వీళ్ళది ప్రొడక్షన్ అంత పెద్ద ఫాస్ట్గా లేదు ఇక్కడ ఇరాన్. కానీ డిజైనింగ్లో దే డిజైన్డ్ ఎవ్రీథింగ్, బిల్ట్ ఇట్, ప్రొడ్యూస్ అక్కడ చేయించుకున్నారు వీళ్ళు. ఇప్పుడున్న దాంట్లో చూడండి, డ్రోన్స్ చూడండి. ఇప్పుడు క్యాల్కులేషన్ ఏంటంటే ఇజ్రాయెల్ ఏమన్నారు, ఈ యుద్ధం మొదలయ్యే ముందు 2000 డ్రోన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నారు. అండ్ ఒక 25,000 నుంచి 35,000 దాకా డ్రోన్స్ ఉన్నాను. సో మిసైల్స్ 11,000, 12,000, 16,000. ఇటేమో ఆల్మోస్ట్ 50,000 డ్రోన్స్ అంటున్నారు. దాంట్లో చాలా మటుకు ఆల్మోస్ట్ 20 to 30% ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కొట్టేశారు, మొత్తం ధ్వంసం చేశారు. మిగతా ఇంకా ఎక్కడెక్కడో ఉంది, ఎక్కడుందో తెలియదు. దాంట్లో మిసైల్స్ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఒక 550 నుంచి 600 వాడుకున్నారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు షార్ట్ సప్లై ఉంటుంది, కొత్త తయారు చేయలేరు. ఎందుకంటే అన్ని లింక్స్ బంద్ అయిపోయినాయి. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎవరు ఫ్యాక్టరీ పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు ఇప్పుడు. సో మీరేం చేస్తారు, మీరు రేషనింగ్ మొదలు పెడతారు. అంటే రోజుకి 20 మిసైల్ కొట్టే బదులు రోజుకి 5 మిసైల్ కొడతారు టార్గెటెడ్గా. ఎప్పుడు కొట్టాలో టైం పెట్టుకొని. డ్రోన్ కూడా అంతే. ఓకే, బికాస్ ఫ్రెష్ స్టాక్ మీకు రాదు, రానియరు. అమెరికా తీసుకొచ్చే షిప్నో ఆపేస్తారు ఎక్కడో, వాళ్ళు అలౌ చేయరు కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో మహేష్ గారు, సో దెన్ యుద్ధం ఆపేది ఎట్లా? దిస్ గోన్ బి బిగ్ క్వశ్చన్. సరే, ఇక్కడ ఒక దిక్కు ఇంత సీరియస్ ఇష్యూ నడుస్తుంటే, ఇంకోవైపు సెక్షన్ 301 అని చెప్పేసి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పెడతాను, ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ పెడతాను అంటున్నాడు ట్రంప్. మనకి ఫ్రెండ్స్ మిత్ర దేశాలు అంటూనే మళ్ళీ అసలు యుద్ధం కోసం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 13 బిలియన్కి ఎంత వచ్చిందని ఇప్పుడు మీరే ఒక ఫిగర్ చెప్పారు. ఇది ఆపడానికి 50 బిలియన్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన ఫోకస్ చేయకుండా ఈ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తానన్నాడు ఏంటి సార్? అంటే మనల్ని శత్రువులుగా చూస్తున్నాడా? మన మీద ఒకటే కాదు, 64 దేశాల మీద ఎంక్వైరీ ఉంది. ఎంక్వైరీ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ. ప్రెసిడెంట్ ట్రంప్ మీద అక్కడున్న యుఎస్ సుప్రీంకోర్టు టారిఫ్ దాని జడ్జ్మెంట్లో కొట్టిపడేసినప్పుడు వీళ్ళకున్న 2-3 ఆప్షన్స్. ఒకటి ఇప్పుడు పెట్టిన 15%, అది కూడా కాంగ్రెస్ అప్రూవల్ కావాలి. అప్రూవల్ ఏమో 3 నెలల లోపల రాకపోతే దెన్ దిస్ ఇస్ వైడ్, నల్ అండ్ వైడ్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ మీరు చెప్పిన దాన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళ చట్ట ప్రకారం అది రూల్. అది ట్రేడ్ కమిషనర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. మనం భారతదేశంలో ఇన్స్టాల్డ్ సిమెంట్ కెపాసిటీ ఎంత, మన డొమెస్టిక్ డిమాండ్ ఎంత. డొమెస్టిక్ డిమాండ్ కన్నా 200% ఎక్కువ పెట్టుకున్నారంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకు ఈ 200% ఎక్కువ? మీరు ఏం చేయడానికి చేస్తున్నారు? ఎక్స్పోర్ట్ చేస్తాం. మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీ ప్రైస్ ఏంటి? మా ప్రైస్ $ఎన్ని అంటే అమెరికా కన్నా తక్కువ. అప్పుడు డంపింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి డంప్ చేసేస్తాం. చైనా కూడా చేస్తారు, మన దగ్గర స్టీల్ డంప్ చేస్తారు రెగ్యులర్. అవును సార్, కార్స్ కూడా ఇంతకుముందు చేస్తారు. అల్యూమినియం మనం దాన్ని టారిఫ్ పెట్టేస్తాం, దాని మీద మనం యాంటీ డంపింగ్ డ్యూటీ పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో స్పెసిఫిక్గా మన వైపు నుంచి ఏం చేయక్కర్లేదు. మనం వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెట్టినాయండి, 60 దేశాలతో ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రికమెండేషన్ యూఎస్ కాంగ్రెస్కి సబ్మిట్ చేస్తారు సార్. అక్కడ మళ్ళీ దీని మీద డిస్కషన్ ఉంటుంది. దెన్ ఓన్లీ సమ్ డిసిషన్ కెన్ బి టేకెన్. కానీ ఒకసారి మనం ఒప్పందం పెడితే, ట్రేడ్ డీల్ పెడితే, దెన్ దిస్ విల్ బికమ్ డిఫంక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే ఒక ఫేస్ సేవింగ్ మెజర్ లాగా ఆపడానికి ట్రై చేస్తున్నారు. మీకు గుర్తుంటుంది, దీని మీద కాకుండా కూడా మహేష్, అల్యూమినియం, స్టీల్, కాపర్, సిమెంట్, ఈ 4 ప్రోడక్ట్స్ మీద లోకంలో ఏ కంట్రీ అయినా యుఎస్కి పంపిస్తే, ఎక్స్పోర్ట్ చేస్తే 50% టారిఫ్ ఉంది దాని మీద. అది యుఎస్ కాంగ్రెస్ పాస్ చేసిన చట్టం. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ చేయలేదు. 50%. ఓకే, సిమెంట్, స్టీల్, కాపర్ అండ్ ఆఫ్ కోర్స్ అల్యూమినియం. ఈ ప్రోడక్ట్స్ అన్ని డంపింగ్ చేస్తున్నారు తీసుకొచ్చి మా దగ్గర. చైనా లాంటి దేశాలు, ఇండియా లాంటి దేశాలు అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చారు. ప్రొడక్షన్ ఎక్కువ కూడా ఉంటుంది కాబట్టి అట్లనే ఇది కూడా జరగబోతుంది. అంటే మీరు ఏదైనా డంపింగ్ చేస్తున్నారా, విల్ఫుల్గా డంపింగ్ చేస్తున్నారా, మీకున్న కెపాసిటీ కన్నా 100% పెట్టుకుంటే ఓకే ఎక్స్పోర్ట్స్, 200%, 300% పెట్టుకుంటే మీరు డంపింగ్ చేస్తున్నారు. మీకు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తున్నారా మీ దేశంలో? టారిఫ్ ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదా? ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా? జిఎస్టీ ఇన్సెంటివ్ ఇస్తున్నారా? అంటే మీకు సబ్సిడీ ఇచ్చినట్లు అయిపోయింది ఇండైరెక్ట్గా. సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇట్స్ బిగ్ హియరింగ్ ఉంటుంది అంది దానికి. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళేమంటున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ది 120 రోజులది ఉంది, అది అయ్యే ముందు మేము చేసేస్తూ ఉంటున్నాం, చూడాలి మనం. ఎనీవే, అది ఇట్స్ నాట్ అ ఫైనల్ థింగ్. దాన్ని మళ్ళీ లీగల్గా ఛాలెంజ్ చేసుకోవచ్చు.
ఇది నడుస్తూనే ఉంటుంది. సో బహుశా నా అంచనా అయితే ఈయన చెప్తున్నాడు ఈ 120 days లోపల, అంటే అది అయితే కాదు, మినిమం ఒక 6 months to 8 months తీసుకుంటుంది. దాని తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది. సార్, యుద్ధంకి సంబంధించిన ఈ అనాలిసిస్ మనం పార్ట్లుగా ఒక్కొక్క వారంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా మనం అలా డిస్కస్ చేస్తూ వచ్చాం. ఈ పార్ట్లో విల్ కమ్ టు అన్ ఎండ్ సార్. ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఈ లాస్ట్ క్వశ్చన్తో. అదేంటంటే మొత్తానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా మొత్తానికి 2 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ వచ్చాయి. అందులో ఒకటి ఆల్రెడీ 3 days బ్యాకే రీచ్ అయింది. అందులో ఉన్న క్రూడ్ ఆయిల్తో ఇప్పుడు మొత్తానికి మనకు కావాల్సిన ఎల్పిజి అయితే ఎల్పిజి ఏ విధంగా దాన్ని ఫిల్టర్ చేయాలో చేసి సర్వీసెస్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందులో ముఖ్యంగా ఈసారి డొమెస్టిక్కి ఎక్కువగా వెసులుబాటు కల్పించారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? అండ్ యుద్ధం వరకు వస్తే చిలికి గాలివాన అయ్యింది, ఖమేనీ పోయాడు, ఖమేనీ వచ్చాడు, మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చాడు, తర్వాత ఇది యుద్ధం అవసరమా అనే స్టేజ్కి వచ్చాం మనం. ప్రజెంట్ యుద్ధం సిచ్యువేషన్ ఏంటి? ఇది ఇంకా ఎన్ని డేస్ వరకు కొనసాగే అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారం? ఇది వీళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేస్తేనే అవుతుంది. ఇరాన్కి అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. ఈ వార్ మాకు కాస్ట్ ఎక్కువ కాదు, యూఎస్కి కాస్ట్ ఎక్కువ పడుతుంది పొలిటికలీ అండ్ మానిటరీ. అంటే డబ్బులతో పొలిటికల్తో యూఎస్కి ఇది కాస్ట్లీగా ఉంది. ఇరాన్కి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా చైనాకి ఆయిల్ అమ్ముకుంటున్న డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు ఎట్లా వస్తున్నాయో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ సిస్టంలో లేరు అది. ఇరాన్ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి బయటికి తీసేసింది. ఈ యుద్ధం ఆగాలంటే సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ వీళ్ళు ఇంటర్ఫియర్ చేస్తేనే ఈ యుద్ధం ఆగుతుంది, లేకుంటే ఆగదు. వాళ్ళు వచ్చి ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది ఇరాన్ మీద, నెగోషియేట్ చేయమని చెప్పేసి. కానీ ఇరాన్ నెగోషియేట్ చేయడానికి తయారు లేరు, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు నెగోషియేషన్ అనగానే యురేనియం గురించి మాట్లాడుతున్నారు. అండ్ వీ విల్ నాట్ నెగోషియేట్ ఫర్ దాట్. కాలికేస్తే వేలికేస్తే కాలికేస్తున్నారు. ఎందుకంటే దీనికి ముందు కూడా నెగోషియేషన్ నడిచింది కదా, మీకు తెలుసు. లాస్ట్ మినిట్లోనే బాంబింగ్ జరిగింది. వీళ్ళు మాట్లాడుతున్న టైంలోనే జెనీవాలో కూర్చొని ఒమాన్ రిప్రజెంటేటివ్తో వాళ్ళ ఫారెన్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జరిగింది. వీళ్ళిద్దరు ఉన్నారు దాంట్లో, ఇరాన్ ఒకవైపు, యూఎస్ ఒకవైపు. జారెడ్ కుష్నర్ ఉన్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ సన్-ఇన్-లా. కానీ ఏం జరిగింది? ఏం జరగలేదు. సో దిస్ ఇస్ ఈగో ఇష్యూ. ట్రంప్కి ఏంటంటే ఆయన చేసింది అంతా కరెక్ట్, మిగతాలు చేస్తే అంతా తప్పు. హీ వాంట్స్ టు ప్రూవ్ దట్. బట్ ఐ థింక్ ఫస్ట్ టైం ఆయన ఏమనుకున్నాడు, వెనిజువేలా లాగా ఇది కూడా అట్లా అయిపోతుంది, సరెండర్ అవుతారు అనుకున్నా. అది కాలేదు. ఇరాన్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. అఫ్ కోర్స్ ఆ రెజీమ్ ఈజ్ వెరీ బ్రూటల్ రెజీమ్, అదంతా మనం చెప్పొచ్చు. చాలామందిని చంపారు, లక్షల మందిని చంపారు. వాళ్ళని ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి. కానీ మీరు కొత్త లెవెల్ని తీసుకొస్తారు. ఇది ఈజిప్ట్ లాగా, మన లిబియా లాగానో, ఇరాక్ లాగానో, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా మిగిలిపోతుందా? తర్వాత ఒకసారి ఉన్న రెజీమ్ పోయిన తర్వాత నెక్స్ట్ రెజీమ్ లేదు. కొట్టుకుంటున్నారు రోడ్డు మీద. అక్కడ ఏం చెప్తారు, సెక్టేరియన్ ఫైట్స్ నడుస్తుంది, గ్యాంగులు కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ అనేది లేదు. ఇరాక్ చూడండి, లిబియా చూడండి, సిరియా చూడండి, అంతా అదే సంగతి. యూఎస్కి ఒక అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు. కొత్త గవర్నమెంట్ ఏంటి ఉంటుంది, ఎవరు రావట్లేదు ముందుకు. సో కొత్త గవర్నమెంట్ వచ్చేదాకా ఈ యుద్ధం నడుస్తూనే ఉంటుంది అకార్డింగ్ టు యుఎస్. ఇరాన్ ఏమంటున్నారు, మేము వీళ్ళని ఎవ్వరిని పట్టించుకోము, మాకు కావాల్సింది మేము చేసుకుంటాం. చూడాల్సింది ఏం జరుగుతుందని. మన ఏదైతే క్రూడ్ ఆయిల్ షిప్ ఏదైతే రీచ్ అయిందో అది ఫిల్టరేషన్ అంతా చేసి సప్లై వరకు వచ్చే స్టేజ్ రావడానికి, ఈ పరిస్థితి నార్మలైజ్ అవ్వడానికి, ఎక్కడైతే ఎల్పిజి సిలిండర్ల గ్యాస్ కొరత ఏదైతుందో అండ్ మిగతా ఏదైతుందో, ఇది ఒక వారం వరకు పట్టచ్చా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిఫైనింగ్ చెప్పింది, మీరు చెప్పినది చూడండి, షిప్ ఒకటి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. రోజుకు ఒక షిప్ వస్తుండే ముందు. ఇప్పుడు పెద్దది ఒకటి ఏదో వచ్చినట్టు మనం చెప్తున్నాం, కానీ బికాజ్ చాలా రోజు నుంచి షిప్ రాలేదు ఒకటి దానికోసం. సో ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఎల్పిజికి కాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. ఎల్పిజికి కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రాబ్లం లేదు. ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్ రేట్ పెంచాల్సి వచ్చింది, అండ్ ఆల్సో కమర్షియల్ రేట్ ఫర్ కమర్షియల్ సిలిండర్ పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగింది. పెట్రోల్ డీజిల్ అంత పెరిగినా కానీ మనకి కొంచెం గ్యాప్ ఉంది, ఎందుకంటే ఈ పెట్రోలియం కంపెనీస్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటారు ఆ నష్టాలని. మనం 2010 దాకా పెట్రోలియం కంపెనీస్కి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాండ్స్ ఇస్తుండే, ఆయిల్ బాండ్స్, రేట్లు తక్కువ పెట్టుకోవడానికి. అది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉంది, ఇంటర్నేషనల్ రేట్ ఎంత ఉంటుందో అదే రేట్ ఇండియాలో ఉంటుంది. కానీ మనం ట్యాక్సులు తగ్గించుకోవచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు చేస్తున్న దాంట్లో కూడా
గవర్నమెంట్ కొంచెం ఇంటర్ఫియరెన్స్ చేసి మీరు ఆయిల్ కంపెనీస్ ద్వారా చెప్తారు, మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి లాసెస్ని, కొన్ని రోజుల తర్వాత చూద్దాం అని ఏమవుతుంది, అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికీ పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరగట్లేదు, కానీ ఏటీఎఫ్ ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్ ఎయిర్క్రాఫ్ట్ అది కొంచెం పెరిగింది అనుకుంటా. దానికోసం ఎయిర్ ఇండియా కానీ మిగతా ఎయిర్లైన్స్ కానీ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రేట్స్లో కూడా వాళ్ళ రేట్లు పెంచేస్తున్నాం. ఇది మన దేశంలో కాదు, ప్రతి దేశంలో కూడా, యూకే చూడండి, యూరోప్ చూడండి, మిగతా ప్లేసెస్ కూడా అన్ని ఇంక్లూడింగ్ యుఎస్ ఈ రేట్ హైక్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు దిగి కిందకు వస్తుందో, అది ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము. అదంతా ఇరాన్ మీద ఉంటుంది, యుఎస్ మీద కాదు. సో అది ఎంకిపల్లి సుబ్బిచావుకు వచ్చినట్టు ఇరాను యుఎస్ కొట్లాడుకొని వాళ్ళ వల్ల జరుగుతున్న ఈ గొడవ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో మనకు ఇబ్బంది ఏర్పడి మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చమురు నిల్వల వల్ల దానికి సంబంధించిన ఇబ్బందుల వల్ల ఈ రేట్స్ అవి పెరగడం జరుగుతుంది. సో ఇది మనకు మాత్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి. సో ఇది మళ్ళీ నార్మలైజ్ అవ్వాలంటే ఈ యుద్ధం ఆగాలి. ఈ యుద్ధం ఆగడం అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఒక షిప్ ఇండియాకి రీచ్ అయింది కాబట్టి ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరిగితే ఎల్పిజి గ్యాస్ సిలిండరే కాదు, పెట్రోల్, డీజిల్, ఇంకా మిగతా విషయాలన్నింటిలో కూడా సిచ్యువేషన్ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో దానికోసం వెయిట్ చేద్దాం. లేదు అంటే అప్పటికి ఇంకా యుద్ధం ఏ స్టేజ్లో ఉందో మనకు తెలుస్తుంది. దాని గురించి తప్పకుండా చర్చిస్తాం. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.